కాకినాడ జిల్లా ప్రతిపాడులో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పీహెచ్సీ డాక్టర్ సౌమ్య మైకేల్ ప్రతిపాడు పీహెచ్సీ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో డాక్టర్ సౌమ్య మైకేల్ తో పాటుగా పీహెచ్సీ స్టాఫ్ పాల్గొన్నారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పించారు. कैंसर तो పోరాడు pediatrician and superintendent of CHC ప్రతిపాడు కాకినాడ డిస్ట్రిక్ట్. మరి ఇప్పుడు గుండెపోటు అంటే మన ఇదివరకు గుండెపోటు వచ్చింది అంటే అది పరుగున్న పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పరిగెత్తుకుని వెళ్ళాలి, ఆ గోల్డెన్ అవర్ ఉంటుంది, ఆ మొదట్లో ఆ ఇంజెక్షన్ ఏదో ఇస్తే తగ్గిపోతుంది అనేటువంటి ఇది మెసేజ్ ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి చిన్న హాస్పిటల్ అంటే సిహెచ్సి లాంటి హాస్పిటల్లో కూడా టెనిక్టిప్లేస్ అనేటువంటి ఇంజెక్షన్ని అందరికీ అందుబాటులో పెట్టింది. అది సుమారు బయట 45,000 నుండి 50,000 వరకు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్. సో ఎవరైనా ఒకవేళ కానీ ఛాతీ నొప్పితో కానీ ఆయాసం వచ్చినా, ఒకేసారి కళ్ళు తిరిగి పడిపోయినా, గుండె నొప్పి వచ్చినా, ఎడం చెయ్యి ఏమైనా లాగినా, ఇవన్నీ మీకు తెలుసు. మీరు గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చినా కూడా ఏదైనా హార్ట్ అటాక్ కానీ మీరు గబగబా వస్తూ ఉంటారు. సో మీరు ఒకవేళ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా వచ్చినట్టయితే మీరు చెప్పవలసింది ఏంటి అనంటే, ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి, పెద్ద పట్టణాలకే వెళ్ళవలసిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ మీకు ఎంత ఖర్చు పెట్టి ప్రతి హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్స్ అవైలబుల్గా పెట్టింది. సో ఈ ఇంజెక్షన్ ఏంటి అంటే, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినటువంటి ఆ గోల్డెన్ అవర్లో కానీ మనం ఈ టెనిక్టిప్లేస్ అనేటువంటి ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే వెంటనే వాళ్ళని ప్రాణాపాయం నుంచి మనం కాపాడగలం. సో ఫస్ట్ ఒకవేళ ఆ సిమ్టమ్స్ వస్తే డాక్టర్ గారు మీకు ఈసీజీ తీసి వెంటనే దీన్ని మళ్ళీ కార్డియాలజిస్ట్ అంటే గుండె వైద్య నిపుణులకు పంపిస్తాం. మేము ఈ ఈసీజీని పంపించి వాళ్ళు వెంటనే దాన్ని చూసి ఇది హార్ట్ అటాక్ లేకపోతే అక్యూట్ ఎంఐ అని కానీ లేకపోతే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ అంటే మీరు గుండె నిపుణుల దగ్గరికి వెళ్ళనవసరం లేదు, వాళ్ళే మాకు మెసేజ్ పెడతారు, ఈ ఇంజెక్షన్ వెంటనే ఇచ్చేయండి, ఈ ఈసీజీలో ఫాల్ట్ ఉంది అని. అప్పుడు మేము వెంటనే మీకు ఆ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే అది ఒకవేళ కానీ తగ్గితే పర్వాలేదు, లేదంటే మళ్ళీ మేమే ఏ గుండె వ్యాధి నిపుణులు అయితే మీకు ట్రీట్మెంట్ చేయగలరో, ఒకవేళ ఆపరేషన్ అయినా, ఈకో అవసరమైనా, సర్జరీస్ అవసరమైనా మళ్ళీ ఆ హాస్పిటల్కి మిమ్మల్ని స్టేబుల్ చేసి మిమ్మల్ని అక్కడ పంపించడానికి అవకాశం ఉంది. అందుకు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ఒకవేళ కానీ గుండెపోటు కానీ గుండెకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఏదొచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గర పరిగెత్తుకుని తీసుకురండి. వెంటనే మేము ఆ ఇంజెక్షన్ ఇస్తాము, ఆ ఈసీజీ పైకి పంపిస్తాము. దీనివల్ల మనం ప్రాణాన్ని నిలబెట్టొచ్చు. అందుకే ఇది గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రామ్, స్టెమీ అనేటువంటి ప్రోగ్రాము మరి ప్రతి హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది. ఒకవేళ ఆ ఇంజెక్షన్స్ అయిపోయినా మళ్ళీ వెంటనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని, ఈ మెసేజ్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపరింటెండెంట్ అండ్ పీడియాట్రిషియన్ సిహెచ్సి ప్రతిపాడు కాకినాడ డిస్ట్రిక్ట్. ఈవేళ వరల్డ్ క్యాన్సర్ డే. మేము మరి సిహెచ్సి ప్రతిపాడులో అనేక రకమైనటువంటి పేషెంట్స్తో స్టాఫ్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మరి క్యాన్సర్ నివారణ పద్ధతులు, రాకుండా తీసుకునేటువంటి జాగ్రత్తలు, వచ్చిన వాళ్ళకి సపోర్ట్, వచ్చిన తర్వాత ఫైట్ చేయటం, తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్. ఎప్పుడైతే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా ఎర్లీగా ఒకవేళ డయాగ్నోసిస్ చేయించుకుంటే అది లైఫ్ థ్రెటనింగ్ అయ్యే వరకు వెళ్లకుండా చూసేటువంటి పద్ధతులు మేము అందరికీ చెప్పడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. అట్లాగే మరి మనం రీసెంట్గా చూస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా
స్క్రీనింగ్ టెస్టులు పెట్టారు. అంటే ప్రీవియస్గా మనకు అసలు రిమోట్ ఏరియాస్లో ఎలా వస్తుంది క్యాన్సర్, ఏ రకమైనటువంటి క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆశా వర్కర్స్తో, ఏఎన్ఎంస్తో మరి డాక్టర్స్ అందరం కూడా టైఅప్ అయ్యి స్క్రీనింగ్ అనేటువంటిది చేస్తున్నాం. అంటే లైక్ ఏమేమి క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యాన్సర్, అంటే ఇక్కడ చుట్ట, వేడి, కైని ఇవన్నీ తీసుకునేటువంటి వాళ్ళకి తెలియాలి ఎలాగ సిమ్టమ్స్. ఒకవేళ తెల్ల పొర కట్టినా, లేకపోతే వాయిస్ చేంజ్ అయినా, గుట్టుగా మింగటం కష్టమైనా, లోపల అల్సర్స్, లాంగ్ స్టాండింగ్ అల్సర్స్ మౌత్లో వచ్చినా అది ఆరల్ క్యాన్సర్ స్క్రీన్ చేయించుకుంటే ఎంతైనా మంచిది అనేటువంటి తెలియాలి. అలాగే ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద మరి స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. అయినప్పటికీ మనం అది ఆపలేకపోతున్నాం. కానీ స్మోకింగ్ అలాగా ఎన్నో ఇయర్స్ చేయటం వల్ల, క్రానిక్గా చేయటం వల్ల మరి లంగ్ క్యాన్సర్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే మరి లేడీస్లో చూసినట్టయితే మరి విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది మరి అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే బిడ్డలకి పాలు ఇవ్వనటువంటి తల్లులు కానీ, లేకపోతే ఎర్లీ మ్యారేజెస్ కానీ, లేకపోతే జీవన విధానాలు డిఫరెంట్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి బ్రెస్ట్లో ఏమైనా చేంజెస్ అంటే ఆంపిట్లో, సంకల్లో ఏమైనా గడ్డలు కట్టినా, బ్రెస్ట్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలు కట్టినా, లేకపోతే దానిపైన ఉన్నటువంటి శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినా, లేకపోతే వెయిట్ తొందరగా రిడ్యూస్ అవుతున్నా, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. వెంటనే మరి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుని వెంటనే దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆశా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్పకుండా స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1లోనే మనం చూసినట్టయితే కీమోథెరపీ లేకపోతే మందులతోటి తొందరగా మనం నివారణ చేయొచ్చు. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అని కూడా వచ్చింది. అది చేయించడం వల్ల ఒకటి సర్వైకల్ క్యాన్సర్ మనం ఇవన్నీ కూడా నివారణ చేయించవచ్చు. అలాగే మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే హెల్దీ సెక్స్ కాకుండా ఇలాంటివన్నీ చేయటం వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్కి బారిన పడే అవకాశాలు ఎక్కువ. సో